హాయ్ నేను సతీష్. ఈ ప్రోమో చూశారు కదా, సంజనాని అయితే ఎవరిని బయటికి పంపించేయాలని బిగ్ బాస్ అడిగితే మరి సంజనానే పంపించేయాలి మిడ్ వీక్ ఎలిమినేషన్ కోసం అని వీళ్ళైతే చెబుతా ఉన్నారు. అయితే దీనికంటే ముందు వీడియోలో నేను చెప్పే కదా, ఈ మాస్క్ మ్యాన్ హరీష్ ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు అని. ఎందుకంటే డీమాన్ పవన్ కళ్యాణ్, రాము రాథోడ్, అలాగే సుమన్ శెట్టి, ఫ్లోరా వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ బ్యాచ్ ఈ హౌస్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ అవకాశం ఎవరికి ఇచ్చాడు? మాస్క్ మ్యాన్ హరీష్కి, భరణి, అట్లాగే రాము రాథోడ్, డీమాన్ కళ్యాణ్ వీళ్ళు ఉన్నారు. ఎటు భరణి అయితే ఓవర్ స్మార్ట్ అంటా ఉన్నారు, కానీ ఓవర్ సైలెన్స్ కూడా పనికి రాదు. ఏం మాట్లాడితే ఏం కొంపలు అంటుకుంటాయని మాదిరిగా అతడు సైలెంట్ అయిపోతూ ఉంటాడు అని ఎక్స్పెక్ట్ చేశాను. అట్లాగే ఇప్పుడు ఏంటి మాస్క్ మ్యాన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు వీళ్ళ ముగ్గురుని అన్నా కదా. ఆ అమూల్ బేబీస్ అని వాళ్ళ ముగ్గురు అనిపించిందో ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి. ఆ అమూల్ బేబీస్కి నోరు ఉండదు కదా. సో పర్సనల్గా నిన్న ఏం పేరైనా ఎమ్మెన్యేలు ఒక మాట సెటైర్ వేశాడు చూడండి. పోయింది కాఫీ పౌడర్ కాదు, 2 ప్రాణాలు పోయాయి, ఆ బాక్సులో 2 ప్రాణాలు ఉన్నాయి. ఆ డీమాన్ పవన్ అట్లాగే పవన్ కళ్యాణ్ అని ఆ కసి ఆ కోపం అంతా కలిపి ఇక్కడైతే ఆ ఆక్రోషాన్ని చూపించేసి ఆవిడని పంపించేదానికి ప్రయత్నం చేశారు. క్లియర్గా అర్థమైతే ఉంది. సో అది ఆ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా మీకు కూడా అట్లాగే అనిపించిందంటే మెసేజ్ పెట్టండి. ఎందుకంటే ఇతడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు వాళ్ళ ముగ్గురుని అని చెప్పాను కదా, ఎగ్జాక్ట్గా అదే జరిగింది. ఎట్లా ఉందంటే ఇతను ఆట తీరు ఈ హరీష్దే తన కోపాన్ని జనం కోపంలాగా, తన ఆక్రోషాన్ని జనం ఆక్రోషంలాగా, తన ద్వేషాన్ని జనం ద్వేషంలాగా అట్లా మార్చేస్తూ ఉంటాడు. సో అందులో స్పెషలిస్ట్ అని చెప్పాలి. వాస్తవానికి హౌస్ హార్మోని పాడు చేయడంలో స్పెషలిస్ట్ నెంబర్ 1 ఎవరంటే ఈయన కదా. ఈయన వచ్చి ఆవిడికి చెప్పడం ఏంటి? పోనీ బయట నిన్న 4 వచ్చారు చెప్పారు, పైగా దివ్య ఈరోజు వచ్చి అందరికీ 1 to 13 నిల్చోబెట్టి పాయింట్లని కడిగి పడేసింది. ఎవరు ఏంటి అని చెప్పింది. చెప్పే కూడా అర్థం కావక్కర్లా. ఈయన బుద్ధి ఎటు మారలేదు. మిగతా వాళ్ళకైనా ఉండాలి కదా, వాళ్ళేనా ఆలోచించాలి కదా. ఈ భరణి ఎంత సైలెన్స్గా ఎందుకు ఉంటాడో, దీనివల్ల ఖచ్చితంగా ఆయనకి దెబ్బ పడుతుంది, నో డౌట్. ఓవర్ స్మార్ట్ ఓకే, ఓవర్ సైలెన్స్ కూడా ఓవర్ స్మార్ట్ని మించిపోయిన డ్యామేజ్ అయితే చేస్తుంది. సమయం సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక స్టాండ్ తీసుకోవాలి, వాయిస్ రేజ్ చేయాలి. ఆ రోజు వర్కౌట్ అయింది కదా, ప్రతిసారి వర్కౌట్ అయిపోద్దంటే అవ్వదు. ఇప్పుడు రంగుపూస టాస్క్లో మినిమం నాగార్జున గారు కూడా చెప్పారు. ఆ రోజు ఒక హింట్ కూడా ఇచ్చారు ఆయనకి, భరణి నువ్వు ఫస్ట్ అక్కడ వాయిస్ రేజ్ చేస్తేనే, తర్వాత నువ్వు ఒక ఒపీనియన్ చెబితేనే లాస్ట్లో నేను వచ్చేటప్పుడు చేస్తాను, మీకే లేకపోతే నాకేంటి, మీకంటూ ఒక ఒపీనియన్ ఉండాలి, గట్టిగా చెప్పాలి, మాట్లాడాలని చెప్పినప్పుడు కూడా చెప్పకపోతే ఎట్లా, ఎలా ఇది? ఇప్పుడు అక్కడ ఏంటి, ఇందాక దివ్య కూడా అంటా ఉంది, భరణి గారు మీరు నెంబర్ 1 ఓకే, స్మార్ట్ ఓకే, నాకు కాంపిటీషన్ ఓకే, కానీ స్టాండ్ తీసుకుని మాట్లాడాలి. ఎక్కడ స్టాండ్ తీసుకోవాలి అక్కడ మాట్లాడరు. ఇక్కడ కూడా ఆయన సైలెంట్గా ఉంటాడు. అక్కడ బిగ్ బాస్ ఎవరు ఉండడానికి అర్హులు కాదని చెప్పేటప్పుడు ఆయన ఆలోచించాలి కదా. మిగతా ఆయన ఇటు పగ, ప్రతీకారం, ద్వేషం, కసి, కోపం అన్నీ పెట్టుకొని ఆ బ్యాగేజ్ అంతా క్యారీ చేస్తూ ఆవిడనే పంపించాలని ఆలోచనలో ఉన్నాడు. సో ఇక్కడ ఏంటి, ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ వినిపించే ఎమ్మెన్యేలు కానీ ఈ దివ్య కానీ ఇలాంటి వాళ్ళు ఈ డెసిషన్ మేకింగ్లో లేకపోవడం వల్ల ఇతడేమో ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఆ నోట్లో 4 మోగజేవాళ్ళు ఉన్నాయి కదా, ఆ డీమాను అట్టకి ఇంకో కళ్యాణ్ అటు తిరగడానికి అలా వచ్చేవాళ్ళు. రాము రాథోడ్ ఇటుగా అన్నట్టుగా అటు ఒపీనియన్ చెప్పి స్ట్రాంగ్ స్టాండ్ తీసుకోవాలి, ఇటు ఒపీనియన్ చెప్పి స్ట్రాంగ్ తీసుకోవాలని లెక్క కన్ఫ్యూజ్ మోడ్లో ఉంటాడు ఆయన. మొన్న ఇదే రాము రాథోడ్ అన్నాడు, ఈవిడంతా కంగాలుగా కలగా పులగం చేస్తుంది కంటే మరి అలాంటి వాళ్ళే కదా ఉండాలి, ఆట అప్పుడే కదా బాగుంటుంది, మరి ఆవిడే కదా పర్ఫెక్ట్గా ఆడుతున్నట్టు అని చెప్పాడు. ఇప్పుడేమో కన్ఫ్యూజ్ అయిపోయినట్టుంది, ఈయన ఎట్లా చెబుతా ఉన్నాడు. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మాస్క్ మ్యాన్ హరీష్ నైట్ మైక్ గురించి కూడా, టవల్ గురించి, మైక్ గురించి వాష్రూమ్ దగ్గర సంజన ఇక్కడ పెట్టాల్సింది ఇక్కడ పెట్టేసింది, నా మైక్ తీసేసింది, కావాలని వేసుకెళ్ళిపోయింది మాదిరి పెంట చేసి ఆ ఫ్లోరాని ఇన్ఫ్లుయెన్స్ చేయబోతూ ఉంటే ఆవిడ ఏదో చెప్తాడు కదా, ఇక్కడ ఏదో బ్రహ్మాండం బద్దలైపోయి చారిత్రక తప్పిదం ఏదో చేసింది కదా సంజన అని. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు, ఎందుకని అలా సైలెంట్గా వినే ఇంత కొండంత రాగం తీసి ఇలా పెడితే కొండంది వెలకన పట్టినట్టు చెప్తే ఓరని చాలే అని లెక్క ఆవిడకి ఎక్స్ప్రెషన్ పెట్టి ఒక చిరాకు మొహం పెడితే, మీరు సంజన గారు ఫ్రెండ్ కాబట్టి మీరు ఇలా రియాక్ట్ అయితే నా ఒపీనియన్ మీ మీద మారిపోద్ది, మీరు చూసుకునేలాగా ఆవిడని కూడా బెదిరించేస్తున్నాడు ఇలాంటి ఆయన. పైగా వాళ్ళకి అంతమంది వచ్చి ఆ పొజిషన్స్ ఇచ్చి చెప్పినా కూడా వీళ్ళు మారకపోవడం ఏంటి? వీళ్ళకైనా జ్ఞానోదయం ఉండాలి కదా. అందరూ అమూల్ బేబీసేనా? ఆ భరణి అట్లా, ఇతను ఎట్లా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నాడు అనడానికి ఉదాహరణ కదా. వాస్తవానికి ఏంటండి, ఎవరు అర్హులు కాదు అని చెప్పాలి, బయటికి పంపించాడని అనేటప్పుడు వాళ్ళు వచ్చి పెట్టినప్పుడు టాప్ 3లో ఆవిడ ఉంది కదా. మాస్క్ మ్యాన్ ఏంటి, ఇందాక కూడా దివ్యకు మార్నింగ్ కూడా చెప్పేస్తా ఉన్నాడు, సీజన్ 9 నాదే, అందుకోసమే ఆవిడ 9వ ప్లేస్ ఇచ్చింది. అప్పుడైనా జ్ఞానోదయం అవ్వాలి కదా. నాకేంటి ఎటకారంగా ఇచ్చిందా, సెటైరికల్గా ఇచ్చిందా, లేకపోతే మనం 8 మంది తర్వాత మనం ఉన్నామా? నా తర్వాత ఉన్న వాళ్ళు ఎవరు, ఫ్లోరా, రాము, నోరు లేని మోగజేవాళ్ళు, రోజు నేను ఎవరినైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను వాళ్ళే నా తర్వాత కూడా ఉన్నారా? ఈ కళ్యాణ్ కూడా 5 తర్వాత వాళ్ళందరూ ఉన్నారు కదా, కళ్యాణ్, రాము రాథోడ్, ఎట్లాగే ఫ్లోరా, వీళ్ళు అంటే మన పొజిషన్ ఏదైనా కాస్త కోస్తో రియలైజ్ అవ్వాలి కదా. అదేమి లేకుండా ఇంకా చెబుతూ ఉంటాడు. ఏం చేస్తాడు ఎంతసేపు అంటే, ఎట్లా నీదైతుంది? ఆవిడ 3వ ప్లేస్లో ఉంటే, నువ్వు 9వ ప్లేస్లో ఉంటే, నీ తర్వాత ఇంకా 4 ఉంటే
వాళ్ళు ఎవరు కాదంట పంపేదానికి. ఎంతసేపు ఇతను చాడీలు చెప్పడం, బ్యాక్ బిచ్చింగ్ చేయడం, అటాక్ చేయడం. మళ్ళీ ఏమో నేను గాయపడ్డ పురిని సింహాన్ని, నువ్వు గాయం చేస్తున్నావు అందరిని, ఆవిడ కాదు. పైకి ఇక్కడ చెబుతున్న రీజన్స్ ఏంటండి, ఎంత క్లియర్గా చెప్తున్నాడు. దొంగతనాలు చేసేస్తున్నారు, దొంగల హౌస్లా మారిపోయింది, ఇవన్నీ చెప్తే అసలు అది ఒక రీజనేనా? మరి ఈయనేం చేశాడు చెప్పండి ఫస్ట్. దొంగతనం చేయలేదా? ఇప్పుడు మిడ్ నైట్ సైరన్ మోగించి పంపడానికి అయినప్పుడు బ్లాక్ టీమ్కి ఎటు ఇమ్యూనిటీ టాస్క్ ఇచ్చారు, బ్లూ టీమ్కి ఏమో ఫోటోలు ఆడియో కోసం ఇచ్చారు, ఈ రెడ్ టీమ్కి ఇచ్చి ఈ డెసిషన్ తీసుకోవాలని చెప్పేటప్పుడు ఒకరిని బయటికి పంపించేసే అవకాశం అని అంత క్లియర్గా చెప్పేటప్పుడు వాళ్ళని ఎట్లా చెబుతారు? ఆవిడ అసలు టాప్ 5 కనీసం కన్యత చూడడానికే ఉండకూడదు కదా. సో ఈ మాస్క్ మ్యాన్ ఏమంటాడు, సంజన గారు ఈ షోని దొంగల షో చేసేస్తారు, దొంగతనాల షో అనిపించుకోవడాన్ని ఇష్టం లేదంట. మరి ఈయన ఏం చేశాడండి? ఆ థమ్స్అప్ ఇతను దొంగిలించలేదా? తెచ్చి ఫ్లోరాకి ఇచ్చామో లావిని కూడా ఈ దొంగతనంలో భాగస్వామి చేయలేదా? మరి మిగతా వాళ్ళందరూ థమ్స్అప్లు, డ్రింకులు, చాక్లెట్లు ఎవరు చేసేలా? నాగార్జున గారు కూడా అందరి వీడియోలు చూపించి ఈ వారం మళ్ళీ తొక్కలో దొంగతనాల గురించి నామినేషన్ చేయకండి, ఇప్పటికే అరిగిపోయిన ఇదే అయిపోయింది, ఇంక వద్దని కూడా చెప్పారుగా. నాకు ఇక్కడ ఏమనిపించిందంటే, ఈయన దొంగతనాల షో చేసేసింది, దొంగల షో అయిపోయిందంటే బ్రహ్మానందం డైలాగ్, దొంగ నా వైపు చూస్తే వెనక ఉన్నవాడు ఎవడు ఏమో మొగుడు అని అడుగుతాడు కదా. మేమర్స్ అందరూ ఆ వీడియో వేసుకుంటారు. ఇప్పుడు ఇతడు శుద్ధపూసలకి ఇవన్నీ చెప్పడం ఏంటి? పైగా సైకో ఆనందమా ఏంటిది? ఏం సాధిస్తారు అవుట్పుట్ అంటే అవుట్పుట్ అంటే ఈ దృష్టిలో ఏంటి? హౌస్ అంతా కలకలకల్లాడుతూ సందడిగా ఉంటూ అందరిని ఏదో రకంగా ఏమంటే కంటెంట్ క్రియేట్ చేసే మాదిరిగా చేస్తూ ఉంది కదా. అది అవుట్పుట్ మంచిదే కదా, రీచ్ వస్తుంది కదా. ఫస్టే ఈ సీజన్లో ఫస్ట్ డే నుంచే అరే సంజన ఏదో సంథింగ్ స్పెషల్ ఉంది, ఈవిడ ఆటలో అప్పుడే అడుగు పెట్టేసింది, ఆట మొదలు పెట్టేసిందే, అసలు 0 ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది ఆవిడ హౌస్లోకి. వచ్చి ఎంత హడావిడి చేస్తుంది. నన్ను వచ్చినాడు కూడా ఎవరు అంటే ఆవిడని నాగా చెప్పాడు, అనుషరత్నం చెప్పింది, ఈ పిల్ల ఎవరు దివ్య చెప్పింది, ఇంతమంది చెప్పినా అర్థం కాకపోతే మరి ఆవిడిచ్చే అవుట్పుట్ కాకుండా కలివిడిగా ఉంటూ హడావిడి చేస్తూ నవ్వులు పోయిస్తూ మజాక్ చేస్తూ అంతా చేస్తూ ఇవ్వాల్సిన దగ్గర సీరియస్గా పాయింట్లు పెడుతూ ఎంత ఫెయిర్గా ఉంటూ నేను సంచాలక కూడా చక్కగా చేసింది కదా. ఆ అమ్మాయి శ్రీజ విషయంలో చంద్ర విషయంలో నువ్వు ఆల్రెడీ బాల్స్ లేకపోయినా అవుట్ అయిపోయినట్టమ్మా, కానీ నువ్వు కష్టపడి వచ్చావు కనుక ఆడుకోవచ్చు అని చెప్పొచ్చు. రీతు చౌదరిని ఎంకరేజ్ చేయడం కావచ్చు, ఎక్సలెంట్గా చేసింది కదా, ఆ పాత్ర కూడా మంచిగా చేసింది కదా. ఏం అవుట్పుట్ సాధిస్తారంట? అసలు సైకో ఆనందమా ఏంటిది అని అడుగుతా ఉన్నాడు. ఇంతకీ మీ దృష్టిలో హౌస్లో ఎవరు సైకోలాగా అనిపిస్తున్నారు కూడా మెసేజ్ పెట్టండి, ఖచ్చితంగా పెట్టండి, మీకు అనిపిస్తుంది కదా. సో ఇక్కడ అవుట్పుట్ అంటే ఏంటి? ఇతనిలాగా బిగించుకొని సీరియస్గా ఒక నవ్వు ఉండదు, అతను చూస్తారు బాబే మాకు నెగిటివ్ వైబ్ వస్తుంది, నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది, అందరూ హడలెత్తిపోయి పారిపోయి దూరంగా జరిగిపోతూ ఉన్నారు కదా. సో అంటే ఇతరులా ఉండాలా? ఎవరిని అంటకా ముట్టగా అయిందానికి కాందానికి గొడవ పడుతూ లొల్లు పెడుతూ ఒక సీరియస్గా ఏదో మన ఆస్తులన్నీ పోయాడు బిగ్ బాస్ మొత్తం దొబ్బేసాడు, మన ఆస్తులన్నీ రాయించుకొచ్చేస్తాడు. అగ్రిమెంట్ రాసింది ఏంటంటే మీరు ఒకవేళ రూల్స్ క్రాస్ చేసినా బ్రేక్ చేసినా హౌస్ హార్మోన్ విపరీతంగా డిస్టర్బ్ చేసి సెల్ఫ్ హర్టింగ్ ఇలాంటివి ఏమైనా చేసుకున్నా సరే అప్పుడు పంపించేస్తామని చెబుతారు తప్ప ఇట్లా తిండి మానేసి నిద్ర అలకబోనేసి కొత్త అల్లుడిలాగా అలిగేసి వాస్తవానికి హౌస్ హార్మోన్ అంతా ఇతడి వల్ల కదా డిస్టర్బ్ అవుతుంది. బట్ ఇతడేంటి ఏం సాధిస్తారంట? మళ్ళీ ఇతడు దొంగతనాలు చేస్తే దానికి ఒక పెద్ద కలరింగ్ రాబిన్ హుడ్ బిల్డప్ ఇస్తామంటాడు. ఆవిడ చేస్తున్న సైకోనా? మరి సుమన్ శెట్టి కూడా దొంగతనాలు చేయట్లేదు కదా. ఆయన ఈ మాటలు చెప్పాడంటే అర్థం ఉంది, అరే దొంగతనం ఏంటి ఎట్లా చేస్తారని చెప్పి ఈయన చెప్పడం అంటే విడ్డూరం కాదా? సో ఎలా చేస్తాడు ఆయన? కసి కోపం ద్వేషం అంతా చెప్పేస్తూ ఇప్పుడు మార్నింగ్ కూడా ఏంటి వాస్తవానికి ఆవిడ ఆట ఆడింది. ఇప్పటికి లేటెస్ట్గా 3వ వారం కళ్ళు తెరిచారు ఎవరు? తనూజ, రీతు. తనూజ చెప్పి ఆవిడ మనవి కాఫీ పౌడర్ దాచేసింది కదా, లేకపోతే సుమన్ గారి సిగరెట్లు దాచేసింది కదా, అందరిని ఏడిపిస్తుంది, ఇబ్బంది పెడుతుంది కదా. సో ఆవిడ లిప్స్టిక్ ఆ మేకప్ కిట్ అంతా దాచేద్దామంటే రీతు వెళ్ళి దాచేసింది. ఇప్పుడు వచ్చింది ఆట. ఇలా మీరు కూడా గేమ్ ఆడుకోండి. ఆవిడ చేస్తే మీరు దొంగతనాలు చేశారు, ఆవిడ దాచేస్తే మీరు దాచేస్తారు. ఇది బాగుంది కదా. ఇప్పుడు ఆవిడ కూడా ఫస్ట్ గెస్ట్ చేసింది ఆవిడ. ఎవరు లేపేశారు? ఫస్ట్ తనూజ, ఆవిడకి ఆ ధైర్యం ఉంది. లేదంటే రీతు. పర్ఫెక్ట్గా ఇద్దరైతే చేశారో తనూజ చెప్పడం, రీతు చేయడం, అవే పేర్లు అదే ఆర్డర్లో గెస్ట్ చేసింది ఆవిడ. అంతే తప్ప మూల కూర్చొని ఇలా బిగించుకుంటూ ఇతడు మళ్ళీ హౌస్ హార్మోన్ చెడగొడుతూ ఒక కంటెంట్ రాదు, ఫైటింగ్ రాదు. ఎంతసేపు దృష్టిలో కంటెంట్ అంటే నెగిటివ్ వైబ్రేషన్, నెగిటివ్ టాక్స్, నెగిటివ్ థింకింగ్, బ్యాక్ బిచ్చింగ్. ఈయన ఏ మాట ఎవరినైనా అనేయచ్చు, బట్ అవతల వాళ్ళు అనకూడదా? పోనీ సరే ఇక్కడ హౌస్ నుంచి పంపించే అవకాశం అనేటప్పుడు ర్యాంకింగ్స్ ప్రకారం తీసుకున్నా వీళ్ళందరిలో కంటే ఫస్ట్ బెస్ట్ పొజిషన్ 3వ ప్లేస్ని బయట నుంచి వచ్చిన వాళ్ళు ఒక ఆడియన్స్గా మేము చూసి వచ్చామని చెప్పారు కదా. ఆవిడ 3వ ప్లేస్లో ఉంటే, డీమాన్ ఏమో 4వ ప్లేస్లో ఉంటే, ఇతడేమో 9వ ప్లేస్లో ఉంటే, ఇతర తర్వాత పవన్ కళ్యాణ్ 11వ ప్లేస్లో ఉంటే, రాము రాధుడేమో ఇంకా 12వ ప్లేస్లో ఉంటే, వీళ్ళందరూ వచ్చి ఏదో గుడ్డొచ్చి పిల్లని విక్రించిందని మాదిరిగా ఉంది. వాళ్ళు వచ్చి తాతకి దగ్గులు నేర్పడం అనే మాదిరిగా ఉంది. హనుమంతుడి ముందు కుప్పుగెంతిలాగా ఉంది వీళ్ళ చూస్తే, వీళ్ళ ఓవర్ యాక్షన్ చూస్తే.
అరే ఆవిడ ఎక్కడో ఉందిరా 3వ ప్లేస్లో టాప్ 3లో అంట, ప్యూర్ తెలుగు రాకపోయినా మనమేమో ఎక్కడో ఉన్నామంట, దరిదాపుల్లో కూడా ఎవరూ లేమో, మనం ఎట్లా ఆవిడని చెబుతామని ఆలోచించాలి కదా, కనీసం ఉండాలి కదా. సరే పోనీ ఇప్పుడు లాస్ట్లో వీలే ఉన్నారు, 13వ ప్లేసు ఫ్లోరా ఉంది, పోనీ ఆవిడ కంటెంట్ లేదు, ఆవిడ కూడా కనిపించలేదా, కనబడదు. ఎందుకంటే ఒక కసితో ఉన్నారు ఇక్కడ. ఎందుకు ఇప్పుడు ఏంటి డీమన్ పవన్ ఆవిడ రాంగ్లో రివర్స్లో తీసుకుంటుంది, రాంగ్ అని చెబితే పర్సనల్గా వెళ్తుందంటే ఇతరు పర్సనల్గా వెళ్తున్నాడు, చపాతీలు తీసేస్తుందంటే ఆ చపాతీలు నీ ఫ్రెండ్కే, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే ఆ రీతుకే తినిపించింది ఆవిడ తినేలే. అట్లాగే కళ్యాణ్ కాఫీ పొడి కోసం నిన్న బతిమిలాడు ఆ పగంత ఉండిపోయాయి. సో ఇమాన్యుల్ చెప్పినట్టుగా 2 పురాణాలు విలువలాడిపోతున్నాయి. సందన అంటే మా వాళ్ళు మనోభావాలు దెబ్బతీసేస్తుంది, హట్ అయిపోతున్నాం, మేమేదో జోవియల్గా ఆడతా పాడుతుంటే మాకు మూడ్ ఆఫ్ అయిపోతుంది ఇక్కడ అని మాదిరిగా ఈ సోది రీజన్స్ చెబుతా. ఆవిడ అంత చక్కగా ఆడుతూ ఉంటే రాము ఏముంది, ఆవిడకి ఫేవర్ ఎవరు ఉంటారు, ఎట్లా ఉంటారంటే ఇతను ఫస్ట్ నుంచి దువ్వుతూనే ఉన్నాడు ఆ మాస్క్ మ్యాన్. సో అట్లా కానీ భరణి సెకండ్ ఆప్షన్ ఏం చెబుతారు అంటూ తప్ప అతనికి ఒపీనియన్ ఉండదా, అతనికి ఆప్షన్ ఉండదా, స్ట్రాంగ్ వాయిస్ ఉండదా, ఎవరు కనబడట్లేదని చెబుతాడు, ఎవరు కనబడరు ఈయనకి. ఎంతసేపు సంజన మంచిదే, సంజన గ్రాఫ్ పెంచేదానికి ఇలాంటి వాళ్ళు ఒకరు ఉండాలి. ఆ రైవలరీ వల్ల మనకేదో పెరిగిపోద్ది అనుకుంటున్నాడు తప్ప ఇతడికి కాదు, ఆవిడికి పెంచే కార్యక్రమాన్ని క్లియర్గా తీసుకున్నాడు ఈయన. సో మొత్తానికి అక్కడ ఎమ్మెల్యేలు వాళ్ళు ఉండంటే వేరే లెవెల్లో ఉండేది. సరే మరి మీకేమనిపించింది ఓవరాల్గా ఆవిడని బయటికి పంపించేయాలనేది, ఆవిడ నిజంగా డిజాస్టర్ ఆట ఆడుతుందా, ఆవిడ హౌస్లో ఉండేదానికి అర్హురాలు కాదా, లేదు వేరే వాళ్ళు నేను పంపాలి, ఎందుకంటే బిగ్ బాస్ అక్కడ పెట్టింది ఏంటి ఎందుకోసం అని చెప్పాడు. సో సైరడ్ మోగించి మరి అర్ధరాత్రి నిద్రలేపు మరి సరే ఒకరిని బయటికి పంపేసే అవకాశం అనేటప్పుడు రియల్గా అయితే జెన్యున్గా అయితే హౌస్కి ఎవరు సెట్ అవుతారు, ఎవరు కంటెంట్ వస్తుంది, ఎవరు గేమ్ బాగుంది, అంతే తప్ప ముద్దపప్పులా తిని కూర్చుంటాం అనే వాళ్ళు కాదు కదా శుద్ధపోసల్లాగా. ఆయన అసలు నువ్వు ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు బై, నువ్వు అసలు ఎక్కడున్నావు కూడా తెలియట్లేదని కళ్యాణ్కి చెబితే ఈ మాస్క్ మనీ ఆయనకి శుద్ధులు చెప్పి నువ్వు నీలాగుండు ఇంకా ఓపెన్ అవ్వు ఏదో ఒకటి చెయ్యి అట్లా ఇట్లా అని చెప్పి కనీసం ఆయన చెప్పి 2 ఆప్షన్ కూడా లేదంట. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ వేరే వారి పేరు చెప్పినా సంతోషించేవాళ్ళు ఆడియన్స్, కంప్లీట్గా లేదంట. 1 నుంచి 10 వరకు 100 వరకు 1000 వరకు 1,00,000 వరకు సంజన. మరి వీకేమనిపించింది చెప్పండి. అలాగే ఇంతకుముందు ఒక వీడియో ఫుల్ డీటెయిల్గా అనలైజ్ చేసి చెప్పా కదా, ఫైనల్గా ఏం జరుగుతుంది ఏంటంటే ఆ వీడియో కూడా చూడని వాళ్ళు అయితే చూడండి, లైక్ చేయండి. ఈ దివ్య వచ్చాక 1 to 13 ప్లేసులు ఇచ్చి పెట్టిన పాయింట్స్ అయితే బుల్లెట్ పాయింట్స్ అంటారు కదా, పాయింట్ బ్లాంక్ రేంజ్లో పెట్టి దించడం అంటారు, అలాంటి పాయింట్స్ దించింది. ఆ వీడియో కాసేపట్లో జర్నలిస్ట్ అదిశలో అప్లోడ్ చేస్తే చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది.